మూవీ గురించి ఫస్ట్ క్వశ్చన్ నాకు కూడా ఉంది, అందరికీ ఉన్న క్వశ్చన్. అంటే 4 అవర్స్ ఈజ్ ఇట్ వర్తీ? మూవీ చూసాక నాకు ఎందుకు 4 అవర్స్ అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఈ మూవీ జస్ట్ ఒక ఆషామాషి స్పై థ్రిల్లర్ కాదు. చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ టాపిక్స్ ని డీటెయిల్డ్ గా టచ్ చేశాడు ఆదిత్యదార్. ఆపరేషన్ సింధూర్ లో మన వాళ్ళు పాకిస్తాన్ లో అటాక్ చేసిన ప్లేసెస్ నేమ్స్ తో సహా చూపించారు. అంటే అంత లెవెల్ ఆఫ్ డీటెయిల్. ఇక పాలిటిక్స్ లో కూడా పాకిస్తాన్ పాలిటిక్స్ ని వాళ్ళ మిలిటరీ ఎంత హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇన్ ఎ బ్యాడ్ వే. మళ్ళీ ఇండియా పాలిటిక్స్, ఇండియాలో ఎలక్షన్స్ ని పాకిస్తాన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. ఇండియాలో ఎలక్షన్ రిజల్ట్స్ మన కంట్రీలో పవర్ లో ఎవరున్నారు అనేది పాకిస్తాన్ కి ఎంతలా మ్యాటర్ అవుద్ది. వాళ్ళకి ఎన్నో నిద్రలేని రాత్రులు మన ఇండియాలో ఒక స్ట్రాంగ్ లీడర్ పవర్ లో ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫేక్ కరెన్సీని మన కంట్రీలోకి ఎలా పంపు చేస్తారు, మన కంట్రీ ఎట్లా డీల్ చేస్తుంది, ఇలా సో మెనీ టాపిక్స్. ఇవన్నీ టచ్ చేయడానికి మళ్ళీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని పెట్టి తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో అసలు మనం ఇంటర్వెల్ బ్యాంక్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవ్రీ సీన్ చాలా గ్రిప్పింగ్ గా రాశారనమాట స్క్రీన్ ప్లే. ఇక ఇలాంటి సెన్సిటివ్ ఎలిమెంట్స్ ని టచ్ చేసే సినిమాలు అన్నిటినీ జనరల్ గా వాటి మీద ఒక ముద్ర వేసేస్తారు, ఇవి డివిజివ్ ఫిలిమ్స్ అని. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా డెవలపింగ్ కంట్రీ, నేను పుట్టినప్పటి నుంచి డెవలపింగ్ కంట్రీయే. డెవలప్డ్ కంట్రీలోకి వెళ్ళాలి అంటే ఎన్నో మైల్ స్టోన్స్ దాటాలి. మరి అవన్నీ కామ్ గా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్దామా అంటే, మన పక్కన ఉన్న నేబరే మనకి చెప్పులో రాయి చెవిలో జోరిగలాగా తయారయ్యి ఎప్పటికప్పుడు ఎప్పుడు బాంబులు వేద్దామా, ఎట్లా వీళ్ళని కిందకి దొద్దామా, ఎలా వీళ్ళని డిస్ట్రాక్ట్ చేద్దామా అనే పనిలోనే ఉంటారు. ఎక్కడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఇండియాలో. ఆ సిస్టమ్ ఉంది కాబట్టే మనం గ్రో అవుతున్నాం. మరి ఆ సిస్టమ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, ఆ సిస్టంలో భాగమైన వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తారు, ఎన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ తెలియాలి అంటేనే ఇలాంటి మూవీస్ రావాలి. ఇప్పుడు మన భారత్ రైజింగ్ ఛానల్లోనే మేము పెట్టే వీడియోస్ చూస్తే ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక గవర్నమెంట్ బిగ్ అనౌన్స్మెంట్, వీటి వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటది. ఇప్పుడు మా ఇంటెన్షన్ ని 1 మిలియన్ టైమ్స్ ఒక బిగ్గర్ స్క్రీన్ లో చాలా ఇంపాక్ట్ఫుల్ గా చూపిస్తే ఎలా ఉంటుందో అదే ధురంధర్. సింపుల్ గా చెప్పాలంటే, అంటే పాలిటిక్స్, జియో పాలిటిక్స్, టెర్రరిజం, ఇండియాస్ గ్రోత్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఆదిత్య ధార్ హీ వీవ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇంటూ ఏ మాస్టర్ పీస్.